సూర్య, నువ్వేంట్రా ఇక్కడ? కాసేపు ఆగితే మేమే వచ్చేవాళ్ళం కదా. అమ్మా, నేను రాధగారితో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలని వచ్చాను. దేని గురించి? అవన్నీ నీకు తర్వాత వివరంగా చెప్తానమ్మా. రాధగారు, ఒక్కసారి ఈ ఫోటో చూడండి. ఇతనైనా మీ భర్త? 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 భగవంతుడా, కట్టుకున్న భర్తే వేరే ఎవరినో చూపించి నీ భర్త ఇతనేనా అని అడిగితే ఏమని సమాధానం చెప్పను? ఏ లోకంలో ఏ భార్యకి ఈ దుస్థితి రాకూడదు. రాధగారు, చెప్పండి. ఇప్పటికైనా నిజం చెప్పండి ప్లీజ్. ఇతను మీ భర్త కాదా? కరెక్ట్గా చూసారా? కాదు 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 కాదు. సూర్య, ఏం నాన్న ఇది? ఏం జరుగుతోంది ఇక్కడ? నేను మీ ఇద్దరి భవిష్యత్తు బావుండాలని మీకు పెళ్లి చేసే ఏర్పాట్లలో నేనుంటే నువ్వేం చేస్తున్నావు? తనేమో దీక్షలు చేస్తుంది, నువ్వేమో తన భర్త ఎవరో తెలుసుకునే ప్రయత్నంలో ఉన్నావు. ఏంటి నాన్న ఇది? అంటే నువ్వు నాకిచ్చిన మాటకు విలువ లేనట్టేగా? చెప్పు. రాధా, పిల్లల కోసం పెళ్లి చేసుకుంటానని ఒప్పుకొని ఒక నిర్ణయం తీసుకున్నావు. నీ నిర్ణయానికి అర్థం ఏమిటి? అమ్మా, నీకిచ్చిన మాట తప్పాలని నా ఉద్దేశం కాదు. కానీ రాధగారి పరిస్థితి కూడా ఒకసారి ఆలోచించు. ఇక చాలా ఆపు సూర్య. ఇవన్నీ నేను విని విని విసిగిపోయాను. ఇక నాకు ఓపిక తీరిక రెండూ లేవు. నేనొక్కటే చెప్తున్నాను, మీ పెళ్లి జరగాలి, జరిగి తీరుతుంది, అంతే. మీ మనసుల్లో ఏ అనుమానాలు భయాలు ఉన్నా పెళ్లిపీటల మీద కూర్చునేంతవరకే. ఆ తర్వాత మీ ఇద్దరి జీవితాలు ఒకరితో ఒకరికి ముడిపడి ఉంటాయి. అది గుర్తుపెట్టుకోండి. రాధా, పద. అమ్మా, ఏంటిది ఆర్య? ఇలా జరిగిందేంటి? కెనడీ వేసిన ఏఐ స్కెచ్ రాంగ్ అవడమా? ఇంపాసిబుల్ ఆర్య. ఎక్కడో ఏదో పొరపాటు జరుగుంటుంది. ఇప్పుడు ఏం చేద్దాం? నేను అదే ఆలోచిస్తున్నాను సండే. ఈ స్కెచ్తో పిల్లల తండ్రి ఎవరో తెలిసిపోతుంది, దాంతో ఈ మ్యారేజ్ ఆగిపోతుంది అనుకున్నాను. మ్యాటర్ మళ్ళీ మొదటికొచ్చింది. అమ్మ నేనేం చెప్పినా నా మాట వినదు. జరగాల్సింది జరుగుతుంది. నువ్వు ఒకసారి వెళ్ళి కెనడీని కలిసి ఈ విషయం గురించి చెప్పు. ఎక్కడో ఏదో పొరపాటు జరిగి ఉంటుందనిపిస్తుంది. ఒకసారి రెక్టిఫై చేసుకొని యాక్యురేట్ పిక్చర్ కావాలని చెప్పు. ఓకే ఆర్య.
ఆ రౌడీ వెధవల్ని కరెక్ట్ గా హ్యాండిల్ చేస్తుంటే ఆ అను దీక్ష మధ్యలోనే ఆగిపోయి ఉండేది. దాని టైం బాగుంది. ఏం చేస్తాం? ఆ విషయం వదిలేసి ఆఫీసులో నువ్వు ఏర్పాటు చేసిన వ్యక్తి ఆర్య ఫోటో మార్చి సెండ్ చేశాడో లేదో అది కనుక్కో ముందు. నో ఎంక్వైరీలు చేయాల్సిన అవసరం ఏం లేదు. అది కూడా అట్టర్ ఫ్లాప్ అయిపోయింది. ఏమంటున్నావన్నయ్య? అవును, మనం ఏర్పాటు చేసిన మనిషి ఫేక్ ఫోటో సెండ్ చేశాక నా మనిషి ఆర్య వాళ్ళని ఫాలో అయ్యాడు. ఆ ఫోటోలో ఉన్నది తన భర్తేనా అని అడగడానికి నేరుగా గుడికి వెళ్ళాడు. అవునా? మరి అను ఏం చెప్పింది? ఈ పెళ్లి జరిగితే బ్రోయిన్లోకి ప్రమాదం కాబట్టి తనే నా భర్త అని అబద్ధం చెప్పిందా? చెప్పండి. మన అనురాధ అసలు సిసలైన తెలుగింటి ఆడపడుచు కదా. పరాయివాణ్ణి భర్తగా అస్సలు ఒప్పుకోదు. మరి ఏం జరిగిందన్నయ్యా? జరగడానికి ఏముంది? అసలు ఈ న్యూసెన్స్ అంతటికీ మెయిన్ రీజన్ అయిన సుగుణం ఉంది కదా. విషయం తెలుసుకుని ఇద్దరికీ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చి మీరు పెళ్లికి బీ రెడీ, నో అంటే చూస్తారు నా డెడ్ బాడీ అని ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేసి పెళ్లికి రెడీ చేసింది. అంటే 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 వాళ్ళ పెళ్లి జరుగుతుందా? ఆల్రెడీ అరేంజ్మెంట్స్ జరుగుతూ ఉన్నాయి. కావాలంటే అప్డేట్ తెలుసుకోండి. పోస్ట్ మ్యాన్ ఉన్నాడు కదా. చెప్పండి మేడం. ఏం చేస్తున్నావు? పెళ్లి మండపానికి వెళ్ళడానికి రెడీ అవుతున్నాను. అక్కడ 2 పెళ్లిళ్ళకి ఏర్పాట్లు జరుగుతున్నాయా? అంతే కదా మేడం. బై ఛాన్స్ నా పెళ్ళైనా ఆగిపోతుందేమో కానీ వాళ్ళ పెళ్లి మాత్రం ఖచ్చితంగా జరుగుతుంది. కావాలంటే మీకు లైవ్ వెబ్ లింక్ కూడా పంపిస్తాను. Shut up! వాడి మీద ఫ్రస్ట్రేట్ అయితే ఏమొస్తుంది? ఈ పెళ్లి ఎలా ఆపాలో ప్లాన్ చేయండి. అవతల ఏర్పాట్లన్నీ జరిగిపోతుంటే ఇంకా ఏం ప్లాన్ చేస్తావన్నయ్యా? తాళి కట్టబోయే చివరి నిమిషం వరకు కూడా మనం పెళ్లి ఆపడానికి ట్రై చేయొచ్చు. లెట్స్ ట్రై. వీళ్ళు బీపీ పెంచుకొని అలవటం తప్ప చేసేదేమీ లేదు. వీళ్లతో చేరి ఫైనల్గా నేను బకరా అయ్యాను. ఛ! పిల్లలేమో ఏదో సర్ప్రైజ్ ఉంది ఇంటికి రమ్మని పిలిచారు. ఈ సుబ్బు ఏమో స్వామి మాల దీక్ష విరమించాలని గుడికి వెళ్ళాడు. నాకేమో ఈ పిల్లల ఇల్లు తెలియదు. ఇప్పుడు ఎవరిని అడగాలి? బాబు ఒక్క నిమిషం. ఇక్కడ సుగుణమ్మ గారి ఇల్లు ఎక్కడా? 2 చిన్నపిల్లలు కూడా ఉంటారు. ఆ వీధి అవతలేనండి. పెళ్లి పనులు జరుగుతున్నాయి. పెళ్లి పనులా? ఎవరి పెళ్లి? అది వాళ్ళ అమ్మాయి పెళ్ళి అనుకుంటానండి. వెళ్ళి అడగండి. ఏమండి, ఏంటి మీరు ఇంతలా రెడీ అవుతున్నారు? అవతల పెళ్లి వాళ్ళది, మనది కాదు. త్వరగా కానివ్వండి. వెళ్ళి అందరితో పాటు ఫోటోలు దిగుదాం. సరిపోతుందా? లేకపోతే మనం కూడా పెండ్లి కొడుకు పెండ్లి కూతురు లెక్క తయారయ్యి పెండ్లి చేసుకుందామా? గడగంత పని పెట్టుకుని ఫోటోలు కావాలంటే ఫోటోలు చల్పో. మిమ్మల్ని అడిగాను చూడండి, నాది బుద్ధి తక్కువ. గీది కరెక్ట్ మాట. పోయి పని చూసుకోపో. ఫోటోలు కావాలంటే ఫోటోలు. ఎంతో సంతోషంగా ఉండాల్సిన జంట, కానీ ఎవ్వరు మొహాల్లో నవ్వులేదు. ఈ ఒక్కరోజు ఆగితే అన్ని నిజాలు తెలిసి అందరూ సంతోషంగా ఉంటారు. భగవంతుడా, అంత సవ్యంగా జరిపించు.
ఇగో బావా. రాబా కూసు. కూర్చోండి అట్లా కూసుకోబ్రా. కూర్చోండి బాబు. కూర్చోనానా. అమ్మా జ్యోతి, వాళ్ళని త్వరగా తీసుకురండి. అలాగే అమ్మా. కూర్చోబెట్టండి. కూర్చో. భగవంతుడా, ఏదేమైనా ఈ కార్యక్రమం మంచిగా నడిచి అను మేడం ఆర్య సార్లు కలిసి ఉంటే చాలు. శారదా, దంచిన పసుపు చాలు. ముహూర్తం టైం దాటిపోతోంది. త్వరగా పసుపు తీసుకురండి. వస్తున్నాం పిన్ని. పెళ్ళి ఏర్పాట్లన్నీ జరుగుతున్నాయి. ఎవరు పెళ్ళప్పా? ఏమోలే, పిల్లల్ని కలిసి బిర్రుని వెళ్ళిపోవాలి. పిల్లలు ఆడున్నారో ఏందో. మేం తీసుకొస్తాం నానమ్మా. ఏ మాటకు ఆ మాటే జానకి. పిల్లల తల్లిని పెళ్లి చేసుకుని ఒక మంచి జీవితం ఇవ్వాలనుకుంటున్నాడు అంటే సూర్య ఎంత మంచివాడు కదా. అవును శారదా, నిజానికి పెళ్లి వాళ్ళిద్దరికి ఇష్టం లేదంట. పిల్లల కోసమని సుగుణమ్మ బలవంతం మీద ఒప్పుకున్నారంట. అమ్మా, పిల్లలు మీకోసమే ఇప్పటిదాకా ఎతుకుతా ఉండాను. ఒక్కదానివే వచ్చావేంటమ్మమ్మా? తాతయ్య రాలేదా? ఈ రోజుతో మీ తాత దీక్ష పూర్తయితది. అందుకే మాల తీసేదానికి గుడికి పోయి ఉన్నాడు. మీరేదో సర్ప్రైజ్ అన్నారు కదా, అదేదో చూద్దామనే వచ్చుండాను. తాతయ్య కూడా వచ్చుంటే బాగుండేది. ఇంకో తూరు వస్తాడులే. ఏంది హడావుడంతా? ఎవరిది పెళ్ళి? మా అమ్మకి పెళ్ళమ్మమ్మా. మీ అమ్మకా? అవునమ్మమ్మా, మేం ఫ్రెండ్ అని చెప్పామే, తనతోనే మా అమ్మకి పెళ్ళి. నమస్తే ఆంటీ, బాగున్నారా? బాగుండనమ్మా, నువ్వు బాగుండవా? బాగున్నాను ఆంటీ. పిల్లలేంది? వీళ్ళమ్మకి పెళ్ళని చెప్తా ఉండారు, నిజమేనా? అవునా ఆంటీ, మా అన్నయ్య పెళ్లి కొడుకు. అట్నా, మంచి నిర్ణయమే తీసుకుని ఉండారు. రండి ఆంటీ, పసుపు రాసే కార్యక్రమం జరుగుతుంది. రండి. రండి. అన్నయ్య, ఇప్పుడు అమ్మమ్మని ఇక్కడికి పిలవడం ప్లస్సా మైనసా? ప్లస్సే అక్కి. అమ్మని నాన్నని చూస్తే అమ్మమ్మ హ్యాపీగా ఫీల్ అవుతుంది కదా. అవునన్నయ్య, ఎలాగో నిజం తెలుస్తుంది కాబట్టి ఈ హ్యాపీ మూమెంట్లో అమ్మమ్మ ఉంటే ఇంకా బాగుంటుందిలే. పద పద. పిన్ని, ఇదిగో. ఇవ్వండమ్మా. జ్యోతి, ఇదిగో ఇది తెరలాగా పట్టుకో. ఒక రట్టు వెళ్ళి పట్టుకోండి. రండి ఆంటీ. అమ్మా, ఈ ఆంటీ ఎవరో తెలుసా? ఆ రోజు పిల్లల్ని ఇంటికి తీసుకొచ్చారే సుబ్బుగారు, వాళ్ళ ఆవిడ. నమస్తే అండి. నమస్కారం అండి.
అన్నయ్య గారు రాలేదా? ఆయన గుడికి పోయిండారు, వచ్చేదానికి ఆలస్యం అవుతుందని చెప్పుండారు. అయ్యో, అమ్మ నా దగ్గరికి ఎందుకు వచ్చింది? పద్దు గారికి ఈ పెళ్లి గురించి తెలిసి నన్నేమైనా నిలదీస్తారా? ఇప్పుడేం చేయాలి? వీళ్ళంతా సూర్య అంటున్నారేంది? ఈడేమో ఆర్య సార్ ఉండారు, అది కూడా పెళ్లి కొడుక. నాకేటి అర్థమవుతలేదే. ఏదైతుందైంది, అడిగేస్తాను. ఎందుకు ఇక్కడ ఉండాడో అడిగేస్తాను. అమ్మమ్మ అమ్మమ్మ, మా అమ్మకి పెళ్ళవుతుంది, మాకు నాన్న వస్తున్నారు. ఇన్ని రోజులు మాకు అమ్మ ఒక్కతే ఉంది అని బాధపడ్డాం. ఇప్పటి నుంచి నాన్న కూడా ఉంటారు. అవునమ్మమ్మ, స్కూల్లో కూడా ఇంకెవరు నీకు నాన్న లేరని మమ్మల్ని ఏడిపించరు. అమ్మ పెద్దమ్మ తల్లి, ఇప్పుడు నేను ఏడ్ చేయాలమ్మా? ఎందుకు ఇట్లా చేస్తా ఉన్నారు సారు? సార్ నేను నిలదీయాలా, లేకపోతే అన్యం పుణ్యం ఎరుగని ఈ పిల్లల ముఖం చూసి ఊరుకోవాలా? ఏడ్ చేయాలి. యాదగిరి, గట్లనే సార్. అరే ఏందత్తమ్మా, వచ్చిన వాళ్ళకి అట్లనే నిలబెట్టినావు? దానికి కాఫీ టీలు ఇవ్వయింది. ఆ సంగతే మర్చిపోయాను. సరే నువ్వు చూసుకో, గా ముచ్చట నేను చూస్తా. మీరు రండి అమ్మా, రండి, గాడి కూర్చుంది, రండి రండి. రండి. కాఫీ బాబు, నాకే టీలు టిఫిన్లు అక్కర్లేదు బాబు. నేను ఈడు ఉండలేను, నేను పోతాను. అమ్మా ఒక్క నిమిషం అమ్మా. మీరు ఆర్య సార్ అత్తమ్మని నాకు తెలుసు. సార్ నాకంతా చెప్పిండ్రమ్మా. ఈడ మీరు చూస్తున్నంత నిజం కాదు. ఏమంటుండవు బాబు? సార్ మీకు విషయం చెప్పమన్నారు. గదేందంటే, ఇందులో సార్ తప్పేం లేదమ్మా. మంచి మనసుండే సార్కి శాపం. సార్ మంచితనం గురించి నాకు తెలుసు బాబు. సార్ ఏం చేసినా మంచి చేస్తారు. కానీ కానీ ఇప్పుడు ఇప్పుడు సార్ చేసేది మంచి పనో కాదు. నా అమ్మే జీవితం చీకటైపోతుంది అని భయంగా ఉండేది. అమ్మమ్మ, మీరు ఏ భయాలు మనసులో పెట్టుకోకరి. చివరికి అంతా మంచి జరుగుతుంది. మీరు ఊహించినంతగా సంతోషిస్తారు. నన్ను నమ్మండి, నిజమమ్మా. బావగారు, త్వరగా రండి. పదండి. పిన్ని, పెళ్లి కొడుక్కి పెళ్లి కూతురికి తల్లివి నువ్వే కాబట్టి మొదట నీ చేతులతోనే పసుపు రాసి ఈ కార్యక్రమాన్ని మొదలుపెట్టు. అలాగే.